V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్లో మహిళా దినోత్సవ వేడుకలు. మహిళలను సన్మానించిన కూన శ్రీశైలం గౌడ్. ఖమ్మంలో మహిళలకు ఆటల పోటీలు. బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే. పరిగిలో నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నేతలు నిరసన. అసెంబ్లీలో స్పీకర్ తీరుపై మండిపాటు. సూర్యాపేట ఎస్వి కాలేజీలో మహిళా దినోత్సవం. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం విన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు జయశ్రీ, బీజేపీ రాష్ట్ర ప్రతినిధి రాకేష్ రెడ్డి, మహిళలు పాల్గొన్నారు. మేడం మేడం అన్న ఒక నిమిషం మేడం. మహిళా దినోత్సవం సందర్భంగా మరి దేశంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు కూడా మన రాష్ట్రంలో మరి ఒక మహిళ సోదరిమణిని మరి ఆమెను అగాత్యం చేస్తే పార్టీని సస్పెండ్ చేసి టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా మిత్రుడు చెప్పిన కోర్టులో అడ్వకేట్ మహిళా సోదరిమణిని టీఆర్ఎస్ నాయకులు కొట్టడం జరిగింది. టీఆర్ఎస్ నాయకులు మరి 3 రోజుల నుండి మా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో కూడా మరి ఉత్సాహం చేస్తున్న ఎమ్మెల్యే గారు అసలు వాళ్ళకు మహిళలను చెప్పి ఎప్పుడైతే గౌరవించిరా, వాళ్ళకు మహిళా సోదరిమణులకు వాళ్ళ యొక్క గ్రూపులకు ఇంతవరకు డబ్బులు ఇచ్చే దాఖలాలు లేవు. వాళ్ళని దృష్టి పెట్టుకొని మహిళలను గౌరవించి మరి వాళ్ళకు వచ్చే ఈ యొక్క మహిళలకు డ్వాక్రా గ్రూపులకు కానీ డబ్బులు ఇప్పించే ప్రయత్నము ఎప్పుడైనా చేసినామని చెప్పి ఈ వేదికపై నుంచి మరి ఎమ్మెల్యే గారిని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మరి టీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో చెప్పినవి మహిళలకు మరి డబల్ బెడ్రూమ్ ఇస్తారన్నారు. మరి అటువంటి ఎక్కడ కూడా మరి రాలేవు. అదేవిధంగా మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో ఇక్కడ 6,000 ఇల్లు కట్టున్నాయి. ఇప్పటిదాకా ఒక 6 కూడా మరి యొక్క డబల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోయింది. అదేవిధంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో మరి రోడ్లు కానీ ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ కానీ మరి ఈ యొక్క భూ కబ్జాలు కానీ మరి ఏ రకంగా ఉందో మీద ఒకసారి ఆలోచన చేయాలి. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం పరిధిలోని టీవీసీ రెడ్డి ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. నల్గొండ పార్టీ ప్రధాన కార్యదర్శి వాల్మీకి ద్వారా అదేవిధంగా సెక్రటరీ డైరెక్టర్స్ కూడా నమస్తే సార్ చూడండి సార్
ఆదిలక్ష్మి గ్రామ పంచాయతీ వర్గం వివిధ రంగాల్లో సేవ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. కీర్తి రెడ్డి వారిని కూడా స్టేజ్ మీదకి రమ్మని కోరుతున్నామండి. నాగేంద్రమ్మ విమల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వరంగల్ జిల్లా హసనపర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన నిరసన కార్యక్రమం చేపట్టారు. శాసనసభలో స్పీకర్ సిఎల్పి నేత బట్టి విక్రమార్కని అవమానపరిచే విధంగా ప్రవర్తించారని వర్ధన్నపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ నమీన్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోరెడ్డి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మీ టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి మంత్రులను ఎమ్మెల్యేలను గ్రామాలలో తిరగనీయం, ఎక్కడ కార్యక్రమాలు చేసినా అడ్డుకొని ప్రజల యొక్క నిరసన మరి మా ద్వారా వారికి తెలియజేస్తామని తెలియజేస్తూ ఇప్పటికైనా కేసీఆర్ను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 4 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి మరి ఏదైతే 4 కోట్ల మంది అనుభవించాల్సినటువంటి వనరులన్నింటినీ 4 కుటుంబ సభ్యులే అనుభవిస్తున్నారు కనుక ప్రజలలో మీ వ్యతిరేకతను, ప్రజలలో మిమ్మల్ని ఇంటికి పోయే రోజుల దగ్గరకు వచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో ప్రతిపక్ష పార్టీలకు జరిగినటువంటి అవమానాన్ని భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను కాలరాస్తూ కేసీఆర్ గారు తన సొంత ఎజెండాను అనుసరిస్తున్న సందర్భంగా మరి నేడు భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల ముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని వర్ధన్నపేట నియోజకవర్గం హసన్పర్తిలో నిర్వహిస్తూ మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 2 సార్లు కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇస్తే ప్రజల సంక్షేమ ఉపాధి గాలికి వదిలేసి వాళ్ళ సొంత ఎజెండాను అమలు పరుస్తున్న సందర్భంగా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ గారిని కూడా అవమానకరం చేసినటువంటి ఈ కేసీఆర్ గారికి మరి ముందు 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడకుండా అవమానపరిచిన స్పీకర్ తీరుకు నిరసనగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కాంగ్రెస్ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలుపరచకుండా తెలంగాణలో సొంత రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ నియంత్రణ పాలన కొనసాగిస్తున్నారని జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరుద్యోగ భృతి, ఏకకాలంలో రుణ మాఫీపై ప్రశ్నించారని, వారిని మాట్లాడకుండా చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరశురాం రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్ కృష్ణ,
యువజన కాంగ్రెస్ నాయకులు శ్రీ పాల్గొన్నారు. తెలంగాణలో అప్పటి నుంచి రాచరిక పాలన కొనసాగుతా ఉంది. నిన్న అసెంబ్లీలో మరి అక్కడ కూడా గవర్నర్ ప్రసంగాన్ని కూడా అక్కడ పెట్టకుండా స్పీకరు ఒంటేది పోకడతోటి అంటే ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అదే రాస్తా ఉన్నారు. ఏదైతే చట్టం ఉందో ఈ ప్రభుత్వ రాజ్యాంగ ప్రకారం చట్టం ఉందో ఆ చట్టాన్ని ఎక్కడ కూడా ఈ యొక్క కేసీఆర్ గారు అమలు పరచడం లేదు. కేసీఆర్ వైఖరి ఎట్లా ఉందంటే రాచరిక పాలన, నేను చెప్పిందే వేదం, నాదే రాజ్యం అనేది చెప్తా ఉన్నారు. అందుకే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా మార్వాలని చెప్తా ఉన్నారు. అందుకే దాదాపు తెలంగాణలో మొట్టమొదటిగా టీఎస్ఆర్టీసీలో చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి అక్కడ రాచరిక పాలన మొదలుపెట్టి ఇప్పుడు రాజ్యాంగంలో కూడా ఈ ప్రభుత్వ పాలన మొత్తము రాచరిక పాలన కొనసాగుతా ఉన్నది. అంటే హిట్లర్ పాలన ఏ విధంగా ఉంటుందో అంటే బలవంతంగా నాకు నచ్చిన చట్టాన్ని నేను అమలు పరుస్తా అనేటువంటి పద్ధతిలో ఈరోజు కేసీఆర్ గారు దురహంకారంతో నన్ను ఎవరు ఏం చేయలేనటువంటి అహంకారంతో ఈ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా రాబో కాలంలో ఈ యొక్క కేసీఆర్ పూర్తిగా పతనమై పూర్తిగా సర్వనాశనం అవడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రజలందరినీ మోసం చేస్తా ఉన్నారు, విద్యార్థులను మోసం చేస్తా ఉన్నారు, రైతులను మోసం చేస్తా ఉన్నారు, నిరుద్యోగులకు మోసం చేస్తా ఉన్నారు, యావత్తు మహిళలకు మోసం చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో రైతాంగానే కాకుండా మరి అట్టడుగు వర్గాల వారిని కూడా ఏదో మాయమాటలు చెప్పి ఈ రోజు మోసం చేస్తా ఉన్నారు. ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తప్పకుండా ప్రతిపక్ష నాయకులు మాట్లాడాల్సిన బాధ్యత ఉంటది. దాని ప్రకారం ఒక చట్ట ప్రకారం సూర్యాపేట పట్టణంలోని ఎస్వి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన మహిళా దినోత్సవ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యార్థులకు, మహిళా ఉపాధ్యాయులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు పురుషులతో సమానమని, పురుషులకు సమానంగా ఏదైనా చెయ్యగలరని సీఎం కేసీఆర్ నిరూపిస్తున్నారని ఆమె అన్నారు. మహిళలకు పెద్దపీట వేశారని చెప్పారు. తర్వాత విద్యార్థులకు బహుమతుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కాలేజీ డైరెక్టర్ గారు కిరణ్ గారికి మరియు ఉమెన్ ప్రొడక్షన్ పేరండి గీతారెడ్డి గారికి, మరి అదేవిధంగా ఇక్కడ మహిళా లెక్చరర్స్ గా పనిచేసిన మహిళా సోదరుమణులందరికీ, మరియు ఇక్కడ ఈ కాలేజీలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉమెన్స్ డే అంటే మహిళల దినోత్సవం. అంటే మహిళలు పోరాటం చేసి తెచ్చుకున్న రోజు ఉమెన్స్ డే. వారి హక్కులను సాధించుకోవడానికి తీసుకొచ్చుకున్న రోజు ఉమెన్స్ డే. నిరంతరం కష్టపడుతుంది మహిళ. కానీ ఒకే ఒక్క రోజన్నా కష్టపడకుండా ఉండాలి అని మనకు పోరాటం చేసి ఇచ్చిన వారి డే ఈరోజు ఉమెన్స్ డే. కాబట్టి చాలా ప్రోగ్రామ్స్ ఉండే అలసిపోయినా, ఎందుకంటే 1000 మందితో మహిళలతోటి ప్రోగ్రామ్ చేసి వస్తున్న ఈరోజు. ఇప్పుడు పిఆర్సీ మహిళా ఉద్యోగులతో కూడా ప్రోగ్రామ్ చేసి ఇక్కడికి వస్తున్నాయి. ఎందుకంటే మీ డైరెక్టర్ గారు అడిగిరు, మేడం మా కాలేజీకి రావాలనగానే వస్తానని మాట ఇచ్చిన కాబట్టి మాట ఇస్తే మాట తప్పని మహిళ. ఎందుకంటే మహిళలు ఆదర్శవంతులు. ఎందుకంటే మహిళలకు సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ, ధైర్యం ఎక్కువ. ఇవన్నీ కలబోసి ఉన్నదే మహిళ. కాబట్టి ఈ రోజు మహిళ అన్ని రంగాలలో కూడా రాణించగలుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా మహిళలు బయటికి రావాలంటే భయపడేది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాక
తెలంగాణ రాష్ట్ర పితామహుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో మహిళలకు పెద్ద పీట వేశారండి. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మహిళలకు ఇంతటి సంస్కరించుకోవడం సత్కరించుకోవడం అనేది ఇంత ముందుకు ఎన్నడూ కూడా జరగలేదు. కానీ ఇప్పుడు మార్చి 8నే జరుపుకునేది. రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు రూపారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలకు కానుకలు అందించి కేక్ కట్ చేశారు. తర్వాత మహిళలందరూ కలిసి మొక్కలు నాటారు. మహిళా కార్యకర్తలను రూపారెడ్డి ఘనంగా సన్మానించారు. సీఎం కేసీఆర్ మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అందరు వస్తున్నారు. హ్యాపీ ఉమెన్స్ డే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రకాష్ అన్న. రూపారెడ్డి గారు. ప్లీజ్ కొంచెం రక్షణకి మణికొండ మహిళలు అందరూ కలిసి మొక్కలు నాటాము. ఖచ్చితంగా మా పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటాము, ఈ ప్రపంచాన్ని మళ్ళీ ఇంకా పర్యావరణాన్ని మొత్తాన్ని పచ్చగా మేము కాపాడుకుంటాం. ఈ మొక్కలు కూడా మా పిల్లలతో సమానంగా మేము కాపాడుకుంటాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్గాం మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్గాం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ టీచర్లను, ఆశా కార్యకర్తలను శాలువాతో సత్కరించి చీరలను పంపిణీ చేశారు. సృష్టికి మూలం మహిళ అని, మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని వక్తలన్నారు. మహిళను కేవలం మహిళా దినోత్సవం రోజున కాకుండా లింగ వివక్ష తారతమ్యం లేకుండా భారతీయ సంస్కృతిగా ప్రతిరోజు గౌరవించాలని చెప్పారు. మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. రాజేష్ ఫోటోలు తీస్తున్నా మీరు కూడా జరగ గ్రామానికి కాదు మండలానికి మండలానికే బాస్ మీరు
పాలమూరు సర్పంచ్ ఆమె 2 years బ్యాక్ చాలా బీద సర్పంచ్ ఆమె, కానీ మహిళల్ని గౌరవించాలనే ఒకే ఒక కోరికతోటి 2 శాలువాలు తీసుకొచ్చి 10 మంది కప్పిన ఘనత ఎవరికంటే ఆమెకి. ఎందుకు కప్పాల్సింది వచ్చింది అని చెప్పేసి దాన్ని మొత్తం తీస్తే మహిళల్ని గౌరవించుకుంటే మనకు మనం గౌరవించుకున్నట్టుగా ఆమె ఉద్దేశం లోకానికి తెలపాలనే దాని మీద చేసింది. అదేవిధంగా ఆమె చేసేదానికి ఆ గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం. అది 100 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, కానీ దానివల్ల ఆ గ్రామంలో చాలామంది కూడా ఇది చాలా మంచి చేసింది ఈమె, నిజంగా మనం కూడా ఇట్లా ఎంతోమంది గౌరవించాలని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా మార్పు చెందడం జరిగింది. అట్లనే ఇట్లాంటివన్నీ కూడా ప్రతిరోజు కూడా మనం ఎక్కడికక్కడ వాళ్ళకి గౌరవించుకుంటూ పోయినప్పుడు మనకు కూడా గౌరవం దక్కుతుంది కనుక మరి ఈ విషయాలు గ్రామస్తులు అందరం కూడా మనం నేర్చుకోవాలి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను అవమానపరిచేలా ప్రవర్తించారని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు మౌన దీక్ష, నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేని మాట్లాడకుండా సస్పెండ్ చేయడం, గవర్నర్కు కూడా విలువ ఇవ్వకుండా సమావేశాన్ని ఏర్పాటు నిర్వహించడంపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాదవ్, కార్పొరేటర్ దుర్గమ్మ, పిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ గారిని అవమానించారు. అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేని గొంతు వినిపించి కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. దానికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చేసి కేసీఆర్ గారి అధికార దాహంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు. నమస్కారం. కార్పొరేషన్ మరియు విద్యార్థుల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ అంబేద్కర్ బొమ్మ అక్కడ మౌన దీక్ష చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే మన కేసీఆర్ గారు ఏదైతే స్పీకర్ గారు ఉన్నారు, ఏదైతే మా ప్రతిపక్షాల గొంతు వినపడకుండా చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజులలో ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి తప్పకుండా గుణపాఠం చెప్తారు. అదేవిధంగా ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు మహిళా బంధు అని చెప్పేసి 3 రోజులు వాళ్ళు కార్యక్రమం జరుపుకుంటున్నారో, ఏదైతే గవర్నర్ గారిని అగౌరవపరుస్తూ ఒక బడ్జెట్ సమావేశం తనకు మాట్లాడకుండా చేసి ఈరోజు వాళ్ళు మహిళా బంధు అని చెప్పేసి 3 రోజులు సంబరాలు చేసుకుంటారు. దీనికి సిగ్గుచేటు కేసీఆర్ ప్రభుత్వానికి దానికి ఒక అవకాశం. ధన్యవాదాలు. నాయకులందరికీ కూడా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి బడ్జెట్ సెషన్లో ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా
అదేవిధంగా గవర్నర్ను పిలవకుండా ఎంత అహంకార పూర్తిగా వ్యవహరిస్తున్న కేసీఆర్ మనమందరూ కూడా ప్రజల మద్దతు. బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే ఒక 2 నిమిషాలు మైక్ ఇవ్వకుండా సస్పెండ్ చేయడం జరిగింది. బీజేపీ వాళ్ళు మాట్లాడితే అసలు లేచి నిలబడితే తీసుకొచ్చి బయట చేయడం జరిగింది. అసలు ఇది ఎక్కడ సంప్రదాయం? అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా, లేకపోతే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామా అనేది తెలవాలన్న ఉద్దేశం. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కల్లెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ ఈరమ్మ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు శాలువాతో సత్కరించారు. చీరలు పంపిణీ చేశారు. ఏ రంగంలో అయిన మహిళల పాత్ర గొప్పదని, గత 2 సంవత్సరాలుగా కరోనా సమయంలో ఆశా వర్కర్ల సేవలు చిరస్మరణీయమని జెడ్పీటీసీ అన్నారు. ఈ కార్యక్రమంలో దశ కమిటీ సభ్యులు భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ కృష్ణవేణి, కళ్యాణి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మేడం గారు క్యాట్ ఉంటుంది. కళ్యాణి గారు, కొండబోయిన పద్మ గారు, మహిళా మనులు కూడా కమల గారు వారు కూడా బహుమతుల ప్రధానోత్సవాన్ని పురస్కరించుకొని మా గ్రామంలో నిరంతరం మా గ్రామంపై ప్రత్యేక ప్రేమాభిమానాలు చూపించాలని కట్టుకున్నాడే బ్రతుకులో నేడు మా కళ్యాణ్ గ్రామంలో నా స్కూల్ అంటే ఎన్నో పనులలో ఈ పొద్దున లేచిన మనం 3 రోజుల పాటు మహిళా బంధు కార్యక్రమాలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుర్ల తారక రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరకు మహిళా బంధు మహిళా వారోత్సవం చేసుకోవడం జరిగింది. అంటే మహిళల పట్ల మాకు పురుషులుగా ఇంకా రెట్టింపు కావాలి, మీ పట్ల గౌరవం అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మా బాధ్యత గుర్తు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మహిళా దినోత్సవం వారోత్సవాలు జరగడం జరుగుతుంది. మహిళా బంధు పేరు మీద మండలంలో అన్ని విలేజ్ కూడా పోవడం జరుగుతుంది. నియోజకవర్గం ఆర్థిక వ్యాప్తి కూడా చేయడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు కల్లెం గ్రామంకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళా అమ్మ సోదరులను అందరినీ కూడా సత్కరించడం, వాళ్ళకి చీరలు ఇచ్చి శాలువలతో సత్కరించడం జరిగింది. ఎందుకంటే కరోనా కష్టకాలంలో చూసినా, తర్వాత అంగన్వాడీలో చూసినా, ఎక్కడ చూడు మహిళా పాత్ర అనేది చాలా గొప్ప ఉంది. కాబట్టి వారిని సత్కరించడం నిజంగా కూడా మాకు వచ్చిన నిజంగా కూడా ఒక మహా అద్భుతం అని కూడా మేము అందరం కూడా అనుకుంటూ, అలాగే కల్లెం గ్రామంలో ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్లు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వారు చెప్పడంతో ఇక్కడ సందర్శించడం జరిగింది. త్వరలోనే ఇక్కడున్న కల్లెంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఏదైతే కట్టడం జరిగిందో అవి పూర్తిగా కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న లబ్ధిదారులు ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం కూడా చేస్తామని మీ అందరూ కూడా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తా కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బాగ్ అంబర్పేట్ మాజీ కార్పొరేటర్ పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. మహిళలు, యువతలు ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. నేడు మహిళలు కూడా పురుషులతో పోటీపడి అభివృద్ధి చెందుతున్నారని పద్మారెడ్డి అన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మేము ఇక్కడ కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో మహిళలందరం కలిసి చక్కగా మరి మా మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము. అందరు కూడా ఎంతో చక్కగా ముస్తాబై మరి మేము కూడా మగవారికి తక్కువ లేము, మేము కూడా మాకెవరు సరిరారు అన్నట్టు మరి అందరు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి ఇక్కడ మాతో పాటు పాల్పంచుకున్నారు. ఎంతోమంది మరి నిపుణులైన వారు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క రంగంలో తీసుకుంటే మరి చాలామంది లేడీస్ మగవారి కంటే కూడా మరి మా మహిళలు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు.
మరి వాళ్ళందరినీ కూడా గుర్తించి మేము ఒక ప్లాట్ఫామ్ మీదకి తేవడం జరిగింది. ఒక్కొక్క రంగం తీసుకోండి, ఏదైనా కానీ ఇంతకుముందు చూసుకుంటే మంజుల గారు ఉన్నారు, తను రియల్ ఎస్టేట్ రంగానికి ఆడవారికి చోటే ఉండకపోయేది, మగవారే చూసుకునేవారు. అట్లాంటిది ఈరోజు తను కూడా ఒక స్థాయికి ఎదిగి మరి ఎన్నో వెంచర్ చేసి మొన్న మరి రియల్ ఐకాన్ అని కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. మేము కూడా మా సొంతంగా చేసుకోగలము, ఎవరి హెల్ప్ లేకుండా కూడా మేము స్వయంగా మా పనులు మేము చేసుకోగలము అని మరొకసారి మేము నిరూపితం చేశాము. మరి వచ్చే రోజులలో ఇప్పటికీ మా కేసీఆర్ గారు వచ్చాక మాకైతే లోకల్ బాడీస్లో అయితే 50% రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కుత్బుల్లాపూర్లో మహిళా దినోత్సవ వేడుకలు, మహిళలను సన్మానించిన కూన శ్రీశైలం గౌడ్. ఖమ్మంలో మహిళలకు ఆటల పోటీలు, బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే. పరిగిలో నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నేతలు నిరసన, అసెంబ్లీలో స్పీకర్ తీరుపై మండిపాటు. సూర్యాపేట ఎస్వి కాలేజీలో మహిళా దినోత్సవం, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన మహిళలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.